సార్ కొన్ని కోచింగ్ సెంటర్‌లో ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో, అవునండి. కొంతమంది మోటివేట్ చేస్తూ ఉంటారు అవునండి. స్టూడెంట్స్‌ని. యాహ్! అసలు నీకు జాబ్ వస్తదారా? నీకు జాబే రాదు. అక్కడ 100 మంది పోరాడుతున్నారు. బట్ అయినా మనం సాధించాలి అంటారు. అదండి. ఓ నెగెటివ్‌ని ఆల్రెడీ ఇంట్యూస్ చేసి, అదండి. మళ్ళీ ఓ పాజిటివ్ వైబ్ ఇవ్వాలనుకుంటారు. అంటే అసలు ఈ ఫ్యాకల్టీలో టీచర్స్ అంత ఫ్యాకల్టీ ఎట్లా వర్క్ చేస్తున్నారు అసలు? అది మళ్ళీ సేమ్ అండి. ఇక్కడ ఎనీ సొసైటీలో ఏ ఫీల్డ్‌లో తీసుకున్నా 80-20 ప్రిన్సిపల్ ఉంటుంది. 80-20 ఇంకా నన్ను అడిగితే బెస్ట్ ఆఫ్ క్రీమ్ ఆఫ్ అ కంట్రీ గాని, క్రీమ్ ఆఫ్ అన్ ఇన్‌స్టిట్యూషన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్ ఈస్ అబౌట్ 10%. ఆ 10% ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్సే ఇస్తారు. ఓకే. 80-90% ఎప్పుడు కూడా దే గో బై ద రోడ్ మెథడ్. అని ఏం చేయలేకపోయాను, మేము బయట ఇంతమంది ఫైట్ చేస్తున్నారు, మీరు ఎలా చేయగలుగుతారు అని ఒక అన్ఫార్చునేట్‌గా అట్లా కొంతమంది మాట్లాడతారు. యాహ్! కానీ పిల్లలు దాన్ని మరీ సీరియస్‌గా తీసుకోకుండా వాళ్ళు కూడా దే హావ్ టు సీ ద లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద టన్నెల్. అది ముందు నుంచి సానుకూల దృక్పథం అనేది నేర్చుకోవాలి వాళ్ళు చిన్నప్పటి నుంచి. లేదా మధ్యలో కొంత ప్యారలల్ రీడింగ్ గాని, పెద్దవాళ్ళు ప్రసంగాలు వినటం గాని, ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్స్ లైఫ్ స్టైల్స్ చూస్తూ ప్రతి మనిషికి నెగటివిటీ అడ్డు వస్తూనే ఉంటుంది. అది మన స్పీడ్ బ్రేకర్ లాగా. యెస్ సార్. మళ్ళీ అధిగమించుకొని వెళ్ళిపోతూ ఉండాలి. సో దట్ ఈస్ హౌ దే హావ్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్.